నమస్తే, వెల్కమ్ టు లియో. 2019 నుంచి 24 దాకా వైసీపీ హయాంలో అక్రమాలు జరగని చోటు లేదు. అది మద్యం కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. నెయ్యిలో కల్తీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని తర్వాత ఏదైతే సిట్ వేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చిందో వైసీపీ నేతలందరూ బయటికి వచ్చి మరి ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పేసి చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఏఆర్ డైరీకి సంబంధించి 4 అరెస్ట్ చేయడం ఎలా చూడాలి, దీని తర్వాత ఎంత పెద్ద తలకాయలు బయటపడబోతున్నాయి, అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే జగన్. మనం చూసుకుంటే శ్రీవారి నెయ్యిని కల్తీ చేయడాన్ని ఎలా చూడాలి సార్? వాస్తవం చెప్పాలంటే ప్రతి దాంట్లో కల్తీ జరిగింది, ప్రతి దాంట్లో అక్రమాలు, అవినీతి జరిగింది చూసాం. అది మద్యం కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అన్నింటినీ వదిలిపెట్టి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా నెయ్యిని కల్తీ చేసిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఎక్కడా కల్తీ చేయలేదు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు అరెస్ట్ అయిన 4 ఆగిపోతుందా, ఇంకేదైనా పెద్ద తలకాయలు బయటపడబోతున్నాయంటే ఏం చెప్తారు? తిరుమల లడ్డు అపవిత్రమైంది అన్న సంఘటన ఏదైతే న్యూస్ బయటకు వచ్చిందో భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఒక సంచలనమైన విశ్లేషణ దాని మీద చాలా రోజులు జరిగింది. ఎందుకంటే హిందువులే కాదు అన్ని మతాలకు సంబంధించిన మనుషుల మనోభావాలు దెబ్బతిన్న అంశం అది. మీరు ప్రస్తావించినట్టుగా జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో చేయని విధ్వంసం లేదు. అవన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయొచ్చామో, టాలరేట్ చేయొచ్చామో, కానీ ప్రజల మనోభావాలకు సంబంధించిన కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో కల్తీ జరిగిందనేది క్షమించరాని నేరం. ఇందులో ఏమన్నా కుట్రకోణం ఉందా, కావాలని చేశారా అని రకరకాల విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ కేసును ఓవర్వ్యూ పరిశీలించినట్టయితే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డులో అపవిత్రత, కల్తీ జరిగిందనే విషయం ప్రస్తావన బయటికి తీసుకొచ్చారు. సబ్సిక్వెంట్గా వెంటనే ఆయన నిజానిజాలు బయటికి తీసుకురావడం కోసం స్టేట్ గవర్నమెంట్ చేత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాన్స్టిట్యూట్ చేశారు. టీం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు దీన్ని అబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఆయన వేసిన సిట్టు ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆయన చెప్పినట్టు వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఇది కుదరదు, మేము యాక్సెప్ట్ చేయం, లడ్డు కల్తీ జరగలేదు, ఇది నిజానిజాలు తేలాలంటే సెంట్రల్ నుంచి ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని వీళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. వీళ్ళు అప్రోచ్ చేసిన రిక్వెస్ట్ చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుంది. సెంట్రల్లో ఉన్న సిబిఐ నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాన్స్టిట్యూట్ చేశారు. అందులో 2 ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసులు, ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 2 మళ్ళీ సెంట్రల్ సిబిఐ నుంచి ఒక కాన్స్టిట్యూట్ చేశారు యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ అకార్డింగ్ టు ద పిటిషన్ ఫైల్డ్ బై సోకాల్డ్ వైవి సుబ్బారెడ్డి. ఇది స్టోరీ. ఆ కాన్స్టిట్యూట్ చేసిన వీళ్ళు రిక్వెస్ట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ప్రీవియస్గా స్టేట్ గవర్నమెంట్ కొంత డేటా సేకరించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ఫర్దర్గా డేటా అంతా సేకరించారు. ఇప్పుడు 3-4 నెలల నుంచి సెంట్రల్లో కాన్స్టిట్యూట్ చేసిన సిట్ ద్వారా విచారణ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి శ్రేణులు ఈ లడ్డు అపవిత్రత ఎంత సంచలనమైందో కేసు విచారణ స్లోగా జరుగుతుందని కొంత నిరాశ నిస్పృహలకు లోనైన సందర్భం. ఎందుకంటే ఆ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా భారీగా స్పందించారు. సో కేసు వచ్చేసరికి స్లోగా నడుస్తుందని కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఇది ఎందుకు అవుతుందంటే ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎక్కడా కూడా రూల్స్ అతిక్రమించి పోదలుచుకోలేదు కాబట్టి ప్రొసీజర్ ప్రకారం లీగల్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము 4 అరెస్ట్ చేశారు. 4 ఎవరంటే, ఒకటి ఏఆర్ డైరీ ఎండి, 2 ఫ్రమ్ బోలే బాబా మిల్క్ డైరీ, అది ఉత్తరాఖండ్లో ఉంది, తిరుమల నుంచి 2300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందులో 2 డైరెక్టర్లు, 3 అయ్యారు. 4 అతను శ్రీ వైష్ణవి డైరీకి సంబంధించిన సిఇఓ. ఈ 4 A2, A3, A4, A5. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ A1, అది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉంది. అది అందరూ ఎదురు చూస్తున్నారు ఎవరై ఉంటారని. సో వీళ్ళు 4 అరెస్ట్ చేసినప్పుడు ఈ స్టోరీ ఇంకొద్దిగా మనం వెనక్కి వెళ్ళి విశ్లేషణ చేయవలసి వస్తే, కల్తీ జరిగిందన్న సందర్భంలో నేను చాలా ఛానల్స్లో డీటెయిల్డ్గా కల్తీ జరిగింది, ఎలా జరిగింది, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఆ రిపోర్టు ప్రకారంగా కల్తీ జరిగిందని తెలుస్తుంది కదా అని విశ్లేషణ నిష్పక్షపాతంగా చేయడం జరిగింది. మనం ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం చూసినట్టయితే ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏముంది, అందులో బిట్రిక్ యాసిడ్ 0 ఉంది పర్సంటేజ్. ఆవు నెయ్యిలో ఉండాల్సిందే బిట్రిక్ యాసిడ్, సో అది లేదు ఫస్ట్ పాయింట్. రెండోది పామిక్ యాసిడ్ 20 నుంచి 25% ఉండాలి. వీళ్ళ రిపోర్ట్లో 40 నుంచి 45% పామిక్ యాసిడ్ ఉంది.
అంటే పామిక్ యాసిడ్ ఎందుకు ఉంది, అసలు ఆ నెయ్యిలోకి పామిక్ యాసిడ్ ఎందుకు వచ్చింది? ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేసినప్పుడు అది వైట్ కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్ నెయ్యి ఎల్లో కలర్గా మారాలంటే పామిక్ యాసిడ్ యాడ్ చేయాలి. ఈ పామిక్ యాసిడ్ యాడ్ చేశారా, లేదా జంతువుల కళేబార్ల నుంచి తీసింది మెటీరియల్ యాడ్ చేశారా? సో ఎందుకు రిజల్ట్స్ అబ్నార్మల్గా ఉన్నాయి. ఈ రిజల్ట్స్ వల్ల ఎన్డీడీబీ ఖచ్చితంగా కల్తీ జరిగింది, జంతువులకు సంబంధించిన అవశేషాలు ఇందులో ఉన్నాయని రిపోర్ట్ తేటతెల్లం చేసింది. ఇప్పుడు సిట్ తేల్చాల్సింది ఏంటంటే ఎన్డీడీబీ రిపోర్ట్లో కల్తీ అనేది నిర్ధారణకు వచ్చింది కాబట్టి ఈ నలుగురు ఎవరైతే డైరీ ఓనర్స్ని అరెస్ట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో డీవియేషన్ జరిగింది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కండిషన్లో రూల్ నెంబర్ 19లో 12 కండిషన్లు వీళ్ళు మాడిఫై చేశారు. మార్చి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు మార్చవలసి వచ్చింది? 200 కిలోమీటర్ లోపు నెయ్యి తీసుకోవాలా? ఎందుకంటే నెయ్యి అనేది పెరిషబుల్ ఐటమ్. 2300 కిలోమీటర్ల అవతల ఉన్న ఉత్తరాఖండ్లో వానికి నెయ్యి సప్లైకి ఎందుకు ఇచ్చారు? ఈ కండిషన్ ఎందుకు మార్చారు? ఏఆర్ డైరీ 3 సంవత్సరాలు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉండి 250 crores టర్న్ ఓవర్ ఉంటే ఆర్డర్ ఇవ్వాలా? ఏఆర్ డైరీ ఫామ్ అయింది 2023లో, వాళ్ళకి ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? ఏఆర్ డైరీలో ఆ స్టోరేజ్ కెపాసిటీ ట్యాంక్ 6 tons, వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది 1000 metric tons. ఎలా సాధ్యం? సో ఇవన్నీ అవకతవకలు ఉన్నాయి కాబట్టి ప్రొక్యూర్మెంట్లోనే రాంగ్ జరిగింది. వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం కోసం ప్రొక్యూర్మెంట్ కండిషన్స్ మొత్తం మార్చారు. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, నేను చెప్తుంది కాదు. వీటన్నిటితో పాటుగా ఇంకొకసారి మనం పరిశీలించినట్టయితే ఏఆర్ డైరీకి మామూలుగా తిరుమలకి ఎవ్రీడే 15,000 kg నెయ్యి అవసరం. కానీ పర్ ఇయర్ చూసినట్టయితే 55 లక్షల కేజీలు నెయ్యి అవసరం తిరుమలకి. కానీ కండిషన్ ఏముందంటే 2 lakh liters డైలీ పాల సేకరణ చేయాలా వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే డైరీ. ఏఆర్ డైరీ 1.4 lakhs liters మాత్రమే పాల సేకరణ చేసే సామర్థ్యం ఉంది అని బయటకు వచ్చింది. మరి ఇది డీవియేషన్ కదా కండిషను. మరి ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు? రెండో అంశం, 2750 metric liters ఆవు పాల కొవ్వు సేకరించే కెపాసిటీ పర్ ఇయర్ ఉండాలి డైరీకి. ఏఆర్ డైరీకి దాని కెపాసిటీ 1002 metric tons పర్ ఇయర్. ఇంత డీవియేషన్ ఉన్నప్పుడు 1002 metric tons కెపాసిటీ ఉంటే 2750 metric tons కెపాసిటీ ఉండాలి అంటే ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు ఆర్డర్? మూడో అంశం మనం పరిశీలించినట్లయితే 180 ఆవు నెయ్యి ఉత్పత్తి కానీ విక్రయాలు కానీ చేసే కెపాసిటీ ఉండాలి డైరీకి. ఏఆర్ డైరీ కెపాసిటీ వచ్చి 56.80 metric tons మాత్రమే. అంటే దెర్ ఈస్ ఎ బిగ్ డీవియేషన్ ఇన్ కాంట్రాక్ట్ కండిషన్ ఇట్ సెల్ఫ్. అంటే ఇంత ప్రొక్యూర్మెంట్ కండిషన్స్లో టోటల్గా డీవియేషన్ చేశారు. డీవియేషన్ చేసి ఇచ్చారు అంటే అందులో ఖచ్చితంగా కల్తీ జరిగిందా లేకపోతే ఇంకేమన్నా ప్రలోభాలకు జరిగినాయా అన్న విషయాలు నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు తేల్చింది ఇట్లా ఉంటే ఇప్పుడు తేల్చవలసిన అవసరం సిట్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు నలుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 14th నుంచి 18th వరకు వీళ్ళు కస్టడీలో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో వీళ్ళ నలుగురిని సిట్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్ ఇంట్రాగేషన్లో తేలుతుంది. 319 రూపీస్కి ఆర్డర్ ఇచ్చారు. అంత తక్కువ రేటుకి నెయ్యి దొరుకుతుందా? నెయ్యి మార్కెట్లో 500-600 రూపీస్ ఉంది. మరి 319 రూపీస్కి ఏఆర్ డైరీకి అర్హత లేకపోయినా ఎందుకు ఇచ్చారు? ఏఆర్ డైరీకి ఇచ్చినప్పుడు శ్రీ వైష్ణవి డైరీ ఎందుకు పిక్చర్లోకి వచ్చింది? తర్వాత బోలేబాబా 2300 కిలోమీటర్ల అవతల ఉన్న ఉత్తరాఖండ్లో బోలేబాబా పిక్చర్లోకి ఎందుకు వచ్చింది? బోలేబాబా నుంచి శ్రీ వైష్ణవికి ఎందుకు వచ్చింది? శ్రీ వైష్ణవి నుంచి ఏఆర్ డైరీకి ఈ ఆవు నెయ్యి ఎందుకు వచ్చింది? 355 రూపీస్కి వీళ్ళు కొంటమేంది, 319 రూపీస్కి తిరుమలకి ఇవ్వటమేంటి? ఈ ఒక్క విషయం ఎవరినైనా ఆలోచింపచేసే అవకాశం ఉంది కదా. ఎవడైనా 355 రూపీస్ కొని 390 రూపీస్కి అమ్ముతారా? దీంట్లో మతలబు ఉంది, దీంట్లో స్కామ్ ఉంది, దీంట్లో కల్తీ జరిగింది అనేది ఇదంతా అనుమానాస్పదమైన అంశాలే. సో ఇప్పుడు ఈ నలుగురిని కనుక ఇంట్రాగేషన్ చేసినప్పుడు కల్తీ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఏం కల్తీ చేశారు, ఎట్లా చేశారు, ఇందులో ఆర్డర్ రావడానికి సహకరించిన వాళ్ళు ఎవరు, కల్తీ చేయమని సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి పైనుంచి అభయహస్తం ఇచ్చిన అప్పట్లో గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఎవరు, లేదా మంత్రులు ఎవరు, లేదా ఆ కన్సర్న్డ్ పెద్ద మనిషి ఎవరున్నారా అప్పుడు పరిపాలించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇవన్నీ అంశాలు ఈ నలుగురిని ఇంట్రాగేషన్ చేసినప్పుడు కస్టడీలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇంకొకటి, అప్పట్లో ఉన్న ఈవో ధర్మారెడ్డి ఏమన్నా అంటే ఆయన పాత్ర లేకుండా జరగదు. అప్పట్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈడీ వైవి సుబ్బారెడ్డి పాత్ర లేకుండా జరగదు, కరుణాకర్ రెడ్డి పాత్ర లేకుండా జరగదు. వీళ్ళందరితోనే ఇది లిమిటెడ్ అయి ఉందా తెలియదు. పైన ఎవరన్నా పెద్ద మనిషి ఉండి ఉండవచ్చు, ఆ పెద్ద తలకాయ ఎవరు? ఇవన్నీ విషయాలు డీటెయిల్డ్గా వీళ్ళ నలుగురు ద్వారా సిట్ ఇన్వెస్టిగేషన్ టీం కనుక బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు అసలు విషయాలన్నీ ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. ఇది నిష్పక్షపాతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకున్న సెంట్రల్ నుంచి వచ్చిన
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. సో ఇందులో విషయాలు బయటకు వచ్చినప్పుడు అసలు పెద్ద మనిషి, సపోర్ట్ చేసినాడు, సహకరించినాడు, ఎవరు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. వీళ్ళతో పాటుగా ఇప్పుడు ఆ కన్సర్న్ డైరీస్లో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ని, కెమిస్ట్ని కూడా ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఆర్డర్ ఇచ్చే ముందు టెక్నికల్ టీమ్ ఇన్స్పెక్షన్ చేయాలా, చేశారా చేయలేదా, ఒకవేళ చేస్తే ఎందుకు ఐడెంటిఫై చేయలేదు, అది ఈ కండిషన్స్ ఫిల్ అవ్వలేదని, అది వాళ్ళు ఎవరన్నా మ్యానిపులేట్ చేశారా. రెండోది, ఇప్పటి వరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిన్న బయటకు వచ్చిన అంశం ఏంటంటే ఏఆర్ డైరీ వాళ్ళని ఒక రిపోర్ట్ అడిగితే నెయ్యి కల్తీ ఉందా లేదా చెప్పడానికి మీ దగ్గర రిపోర్ట్ ఏనా అని అడిగితే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ చెన్నై వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కండిషన్స్ పారామీటర్స్ అన్నీ కరెక్ట్గానే యాజ్ పర్ ద రిక్వైర్డ్ పారామీటర్స్ ఉన్నాయని వాళ్ళు సిట్కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సిట్కి డౌట్ వచ్చి ఈ రిపోర్ట్ ఒరిజినలా కాదా అని దాన్ని డిసైడ్ చేసే ప్రక్రియలో భాగంగా కన్సర్న్ ల్యాబొరేటరీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు సిట్కి సబ్మిట్ చేసిన, తిరుమల తిరుపతి దేవస్థానానికి సబ్మిట్ చేసిన ఆ ల్యాబ్ రిపోర్టు మ్యానిపులేట్ చేసి ఫోర్జరీ చేసి ఇచ్చిన రిపోర్టు, అసలు రిపోర్ట్ వేరే ఉంది. అది కూడా బయటకు వచ్చింది నిన్న సిట్ ఇన్వెస్టిగేషన్లో. అంటే రిపోర్ట్ను కూడా మ్యానిపులేట్ చేసి సబ్మిట్ చేశారంటే ఇందులో కల్తీ జరిగిందనేది ప్రాథమికంగా నిర్ధారణ అవుతుంది కదా. ఖచ్చితంగా ఇందులో ప్రాథమికంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది ఫ్యాక్ట్. సో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనకి నిజాలన్నీ ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏ ఒక్కరు కూడా తప్పించుకునే అవకాశం లేదు ఈ కేసులో. ఎందుకంటే అతి ప్రతిష్టాత్మకమైన, హిందువులు కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కేసు ఇది. అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు నిజాలు ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. అన్ని కేసుల్లాగానే దీన్ని మొత్తం వెలుగులోకి వచ్చి ఎవరికి శిక్షించాలో వాళ్ళకి శిక్ష పడుతుందని నిష్పక్షపాతంగా చెప్పవచ్చు. అది మనం చూసుకుంటే ఖచ్చితంగా అంతకుముందు మనం చూసుకుంటే నందిని నెయ్యి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల కింద, సుదీర్ఘ కాలం కింద నడుస్తుంది. నందిని నెయ్యి మార్చడానికి ఎందుకంటే దాదాపు 100-150 రూపాయల తేడాతో ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఏఆర్ డైరీ గారు ఇచ్చారు. నిజంగా స్వామివారికి సంబంధించి ఎన్నో కొన్ని కోట్లు వస్తున్నప్పుడు ఎందుకని కకృతి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు స్వామివారి లడ్డు అనేది 1715 ఇయర్ నుంచి లడ్డు అనేది ఒక సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది. అంటే 350 ఇయర్స్ నుంచి ఆ లడ్డు ప్రస్తావన జరుగుతూ ఉంది అక్కడ. రెండోది, తిరుమలలో పర్ డే 75,000 వీళ్ళు భక్తులు వెళ్తారు. సో ఇన్కమ్ కూడా భారతదేశంలోనే ఏ టెంపుల్కి రానంత ఇన్కమ్ దాంట్లో వస్తుంది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా లడ్డూలో రేటు తగ్గించి ఎవరన్నా లడ్డూలో ఆవు నెయ్యి తీసుకుంటారా, తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడిగితే రెండు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఆవు నెయ్యితో, కల్తీ జరిగిన నెయ్యితో లడ్డుని అపవిత్రం చేసి క్వాలిటీ తగ్గించి లబ్ధి పొందటం ఒక యాంగిల్ అయి ఉండవచ్చు. రెండో యాంగిల్, ఐఎమ్ నాట్ షూర్ ఏది కరెక్ట్ అనేది. రెండో యాంగిల్ చూసినప్పుడు ఇందులో కుట్రకోణం ఏమన్నా దాగుందా? ఈ లడ్డును అపవిత్రత చేసి లడ్డు క్వాలిటీని తగ్గించి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి దేవాలయ పేరు ప్రఖ్యాతుల్ని నాశనం చేయాలనే కుట్రకోణం ఏమన్నా ఉందా? తెలియదు. సో ఇవన్నీ అంశాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది సిట్ ఇన్వెస్టిగేషన్ టీంలో. అయితే నార్త్ ఇండియాలో ఒకవేళ నిజంగా ఇలాంటి పరిస్థితి జరిగి ఉంటే, ఎందుకంటే మనం చూసాం ఏదైతే అయోధ్య రామాలయం కావచ్చు, మిగతాది ఏదైనా కావచ్చు, నిజంగా ఇలాంటి ఎవరైనా రాజకీయ నాయకులు చేసింటే ఇప్పటికల్లా ఖచ్చితంగా సీన్ వేరే విధంగా ఉండేది. సౌత్లో జరిగిన తర్వాత ఈ సౌత్లో అంత పెద్ద పట్టించుకోవట్లేదేమో అని చెప్పి అనిపిస్తుంది. మీరేమంటారు? అంటే నార్త్లో జరిగి ఉంటే మీరు అన్నట్టు నార్త్లో జనరల్గా ఆలోచించినప్పుడు ఈ భక్తి కొద్దిగా ఎక్కువ ఉంటుంది మన సౌత్ ఇండియన్స్ కంటే. సౌత్ ఇండియాలో కూడా ఉంటాయి టెంపుల్, సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి, అది వేరే విషయం. అయినప్పటికీ ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 9-8 నెలలు టైం గడిచింది. కొంత ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటికి తీసుకురావడంలో కొంత లేట్ అయింది అనేది ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. లేట్ అయిన మాట నిజమే. ఎందుకు లేట్ అయిందంటే బహుశా ఇది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ మ్యాటర్ టు బి రిజాల్వ్డ్ కదా. చాలా విషయాలను ఇందులోకి పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలా, దానివల్ల కొంత డిలే అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడిప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దీన్ని వెంటనే బయటికి క్లోజ్ చేస్తారని అనుకోవచ్చు. అవునవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 14 to 18 ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన విచారణ ఈ పీరియడ్ దాటిన తర్వాత ఎలాంటి పెద్ద తలకలు బయట రాబోతున్నాయి, ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.